కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు, మోక్ష సాధనకు విశిష్టమైనది. ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు ఉపవాసానికి గొప్ప శక్తి ఉందని స్కంద పురాణం అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తుంది. అయితే కార్తీక మాసంలో అన్ని దానాలు ఒకటైతే దీపదానం మరో ఎత్తని చెబుతున్నారు. ఎందుకంటే ఈ మాసంలో దీపదానానికి అంత విశిష్టత ఉంది. మరి ఈ మాసంలో దీపదానం ఎలా చెయ్యాలి, ఏ తిథుల్లో చేస్తే మంచిది, ఎన్ని వత్తులు వేసి దానం చేయాలి అనే వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. దీపదానం ఎలా చెయ్యాలి అంటే, కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన శివకేశవుల సంపూర్ణ అనుగ్రహంతో పాటు సంవత్సరం మొత్తం సకల శుభాలు సిద్ధిస్తాయని ప్రముఖ జ్యోతిష నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. అయితే దీపం ఎలా వెలిగించాలి, ఎక్కడ దానం ఇవ్వాలి ఇప్పుడు చూద్దాం. దీపదానం చేయాలనుకునే వారు తలస్నానం చేయాలి. గోధుమ పిండి తీసుకుని అందులో కొద్దిగా బెల్లం, ఆవు పాలు పోసుకుని కలుపుతూ పిండి దీపం తయారు చేయాలి.